నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. రెస్టారెంట్ స్టైల్లో లేదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వడ్డించే పద్ధతిలో లేదా హోటల్ స్టైల్లో చేసే డ్రమ్ స్టిక్ కాజు మసాలా కర్రీ అండి. చాలా సింపుల్గా మీకు నేను చేసి చూపిస్తాను. అదే టేస్ట్ వస్తుంది. లాస్ట్లో నేను వేసే ఒకే ఒక ఇంగ్రీడియంట్ వేశారంటే చాలు, సేమ్ టేస్ట్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కాదండి, ప్లెయిన్ బిర్యానీలోకి, చపాతీ పుల్కాలోకి, రోటీ పరోటాలకు కూడా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కర్రీ కోసం నేను ఒక 3 ములంకాళ్ళని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను. 2 గంటల పాటు నానబెట్టుకున్న జీడిపప్పు అండి. అలాగే ఈ సైజు ఉల్లిపాయలు పెద్దవి ఒక 4 అయితే తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా తరుక్కోవాలి. అట్లాగే ఈ సైజు టమాటీలు ఒక 6 అయితే తీసుకున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. వాటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని బరకగా రుబ్బుకొని ప్రక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు, కొంచెం అంత కరివేపాకు, ఒక 4 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అంతటినీ వేసేసుకొని బాగా కలుపుకొని 1 స్పూను ఉప్పు వేసుకొని మరలా దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత మనకి ఉల్లిపాయలు అన్నది లేత గులాబీ రంగులో కనిపిస్తాయండి, లైటిష్ పింక్ కలర్లో కనిపిస్తాయి కదా, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా ఉల్లిపాయ అనేది పచ్చివాసన అనేది పోతుంది. అలాగే టమాటాని అంతటినీ కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాలో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటా చూసారు కదా, చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలాగంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరలా దీన్ని అంతటినీ ఒక్కసారి కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని అంతటినీ మరలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పునంతటిని వేసేసుకోండి. అట్లాగే ములంకాడలు కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అట్లాగే ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. మీరు ఏ విధంగా తింటారో అంతకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు అయితే వేసాను, ఎందుకంటే ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా మగ్గినప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని ములంకాడకి జీడిపప్పుకి బాగా పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయింది కదండి, ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తాను, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఈ 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ములంకాడ అనేది ఒక 90% ఉడికేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోండి. మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బటర్. ఇది వేయడం వల్లే మనకి ఈ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. బటర్ వేయగానే ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైలు కాజు ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మూత తీయగానే చూసారు కదా ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందంటే చాలా చాలా బాగుంది. ఈ కన్సిస్టెన్సీలో దించేసుకున్నామంటే చక్కగా మనం తినేసరికి భలే బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం లాస్ట్లో బటర్ వేయడం వల్ల. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే దీంట్లో కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా రెస్టారెంట్ పద్ధతిలో ములంకాడ కాజు మసాలా కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా 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 బాగా వస్తుంది. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.